నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీ గారితో మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పంతొమ్మిదవ రోజుకు చేరిన నిరసనలు, కానీ కోర్టు నుండి కమిషనరేట్ వరకు నిరసనలతో న్యాయవాదుల ర్యాలీ. గోదావరి కనిలో ఫ్యాక్షనిస్టుల తరహా ఘటన, గంజాయి మత్తులో పేట్రేగిపోతున్న యువకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ అభివృద్ధికి పట్టుదలతో పనిచేసి తాండూరు రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు నూతన మున్సిపల్ చైర్పర్సన్ గా నీరజ బాలరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్లడం జరుగుతుందని, మున్సిపల్ పరిధిలోని 36 వార్డులను సమానంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. కోట్పల్లి ప్రాజెక్టుపై ఎలాంటి దురదృష్టకరం దృష్టి సారించలేకపోయారని, తాను సీఎం రేవంత్ రెడ్డి సహకారాలతో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయని, రాజకీయాలు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ రోజు నేను ఎలక్షన్ ముందు కూడా ఒకటే చెప్పిన, నేను చేసినటువంటి 2 సంవత్సరాల 2 నెలల పాలనకు రెఫరెండంగా తీసుకుంటానని చెప్పి సాయిపూర్లో కార్నర్ మీటింగ్ లో బహిరంగంగా ఎలక్షన్స్ కొద్ది ముందు చెప్పిన, మీరు నేను చేసినటువంటి పాలన కరెక్ట్ ఉంటే నాకు ఫుల్ ప్లేట్స్ గా మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆ మాట నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తాండూరు పట్టణ ప్రజలు ఫుల్ ప్లేట్స్ గా ఏ ఒక్కరికి అవకాశం లేకుండా చైర్మన్ ఎన్నుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ద్వారానే ఈరోజు చైర్మన్ కూర్చోబెట్టడం, సంపూర్ణంగా మద్దతు ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు, తాండూరు పట్టణ ప్రజలకు శిరస్సు వంచి వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, వారు ఇంకా కూడా బాధ్యత పెంచారు. మన కౌన్సిలర్లకి కానివ్వండి, మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మాకు అందరికి కూడా ఇంకా గురుతరమైనటువంటి బాధ్యత చాలా పెంచారు. మనకి ఈరోజు తాండూరు ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చారో తప్పకుండా వారికి తగ్గట్టుగా ఈరోజు తాండూరు డెవలప్మెంట్ లో మార్పు దిశగా ఉంటుందని చెప్పినాం. మీకు ఏదైతే ఆ రోజు తాండూరు ప్రజలు నమ్మి ఈరోజు మనకు మెజారిటీ ఇచ్చినారో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చెప్పినాం. ఎక్కడ ఏ వార్డుకు పోయినా వాటర్ ఇబ్బంది ఉన్నది, వాటర్ సమస్య పర్మనెంట్ గా దాన్ని తొలగించాలా, దానికి గతంలోనే ఒక డిపిఆర్ తయారు చేయడం జరిగింది. డిపిఆర్ తయారీతో పాటు అమృత్ టూర్లో దాదాపు 28 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు 3 వాటర్ ట్యాంక్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ వాటర్ ట్యాంక్స్ తో పాటు మొన్ననే మనకు బోర్డు తాండూరులో ఎంత సమస్య, వాటర్ సమస్య ఉన్నది. ఇంకా అక్కడ ఓఎస్ఆర్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పి చెప్పుకునే ఎలక్షన్స్ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఓఎస్ఆర్ ట్యాంక్ ఇచ్చుకుంటూ కాకినా నుంచి ఇప్పుడే గౌరవ పెద్దలు చెప్పిన వారు అనుభవం వారు కూడా మున్సిపల్ చైర్మన్ గా చేశారు. గతంలో కాకినా వాగు నీళ్ళు వచ్చినప్పుడే తాండూరు ప్రజలు నీటి కొరత లేకుండా తాగినారు. పక్కనే ఉన్నటువంటి కాకినా వాగుని విడిచిపెట్టి శ్రీశైలం నుంచి ఈరోజు మనకు మిషన్ పరిగెత్త ద్వారా నీళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం. దాంట్లో ఎక్కడ ఇబ్బంది జరిగినా, శారదాలో ఈరోజు ఒక పంపు పేలైనా, జాఫర్పల్లిలో కొద్ది పంపు ఇబ్బంది అయినా 4-5 రోజులు వాటర్ సమస్య ఉన్నది. ఈ విధంగా వద్దు, మన పక్కనే మళ్ళీ మన కాకినా వాటర్ తాగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా
ఇంతకు ముందే చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి ప్రస్తుతం భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ మాదిగలకు ఒక స్థానం ఇవ్వాలని, గత లోక్సభ ఎన్నికల్లో ఒక టికెట్ కూడా ఇవ్వకుండా మాదిగలకు మోసం చేయడం జరిగింది. అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుండి మాదిగలకు పార్లమెంట్లో రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా కుట్రలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుండి పార్లమెంట్లో ఓసీలకు, బీసీలకు, ఎస్టీలకు అలాగే ఎస్సీలలో మాలలకు ప్రాతినిధ్యం ఉందని అన్నారు. కానీ ప్రాతినిధ్యం లేని కులం మాదిగలు మాత్రమే అన్నారు. రాజ్యసభ స్థానాల్లో మాదిగలకు న్యాయం జరిగే వరకు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు అవసరం అనుకుంటే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద గీత మాదిగ, ఎంఎంఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు గంధకల్ల వీరయ్య మాదిగ, ఎంఎస్పీ జిల్లా గౌరవ అధ్యక్షులు నల్లుల ప్రవీణ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కొంగేరి కృష్ణ మాదిగ, ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి మోహన్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి జంగం నవీన్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పెంటయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ కంది మండల అధ్యక్షులు ఎరువుల రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ చౌటాకూర్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ మరి నిర్వహిస్తున్నాము. జిల్లాకు సంబంధించినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల జిల్లా కమిటీ తరఫున అందరికీ కూడా సామాజిక ఉదయ నమస్కారం తెలియజేస్తూ, ఉద్దేశం ఏంటంటే రాజ్యసభలో మాదిగలకు అవకాశం కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకరికి రాజ్యసభలో అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజకీయ రంగంలో రాజకీయ పార్టీలు మాదిగలకు మరి ఎక్కువ అవకాశాలు కల్పించకుండా అన్యాయం చేస్తూ వస్తున్నాయి. దానిలో భాగంగా ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాదిగలను అవమానపరిచి మాదిగలకు తగిన ప్రాధాన్యత మరి లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, అసెంబ్లీలో కూడా, అలాగే మంత్రి పదవుల్లో కూడా మరి అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మేము కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ ప్రభుత్వం చేసినట్టు మీరు కూడా చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏకైక కులంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 నుంచి 60 లక్షల మంది జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గం, అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం. తెలంగాణ పోరాటంలో కూడా మాదిగల పాత్ర దాదాపుగా 50-60% మరి మాదిగల పాత్ర ఉంది. కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు. 15,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జీపీఓ గణేష్ ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంలో 30,000 డిమాండ్ చేసి 15,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జీపీఓ కొనసాగుతున్న తనిఖీలు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను ఏసీబీ డిఎస్పీ సిటీ రేంజ్. ఈరోజు ఒక కంప్లైంట్ పై కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికని చెప్పి
జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గ్రామ పాలనాధికారి కుత్బుల్లాపూర్ 15,000 తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అతను ముందు 30,000 డిమాండ్ చేశారు. తర్వాత కంప్లైంట్ బతిలాడుకోగా 20,000కు తగ్గి 2 రోజుల క్రితము 5,000 రూపాయలు తీసుకొని ఇవాళ 15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ సర్టిఫికేట్లు ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎవరికైనా ప్రభుత్వాధికారులు ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఆ పని చేయడం కోసం అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైంట్లు ఫిర్యాదుదారులను పబ్లిక్ను ఇబ్బంది పెట్టడము చాలా అన్యాయము. ఇలాంటిది ఎప్పుడైనా కానీ ఎవరి దృష్టికి వచ్చినా కానీ మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఆ నెంబర్కి కాల్ చేసిందంటే కంపల్సరీ స్టేట్ మొత్తంలో ఆ కన్సర్న్డ్ డిఎస్పీలకు కనెక్ట్ చేసి మాతో మాట్లాడిస్తారు. మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. రాలేదు, అక్కడ దానికి ఇంకా వెళ్ళలేదు. అక్కడ దానికి వెళ్ళేది ఉంటే దాని గురించి ఆలోచించే వాళ్ళం, కానీ అక్కడ వరకు వెళ్ళలేదు. ఈయననే వెళ్ళడము డిమాండ్ చేయడము అంతా జరిగింది. కాబట్టి అలాంటిది ఏది ఉన్నా కానీ మీరు మాకు కంప్లైంట్ చేసేదంటే మాకు తెలియజేసింది అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంటే తప్పకుండా చర్య తీసుకుంటాం. అంటే వాళ్ళ నుంచే తీసుకోవడం, అమౌంట్ కూడా వాళ్ళ నుంచే తీసుకోవడం. ఇప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా ఆయనే తీసుకున్నాడు, పట్టుకున్నాడు. అట్లా ఒకవేళ దందా మధ్యవర్తిత్వము కానీ లేకపోతే బ్రోకరేజ్ అట్లా ఏది ఉన్నా కానీ వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను ఏసీబీ డిఎస్పీని, సిటీ రేంజ్ చూస్తుంటాను. ఈరోజు మాకు ఒక కంప్లైంట్ రాగా మేము కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కు రావడం జరిగింది. కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడానికి అని చెప్పేసి జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ గ్రామ పరిపాలనా అధికారి కుత్బుల్లాపూర్ విలేజ్ ఆయన 30,000 డిమాండ్ చేస్తే దాన్ని బతిలాడుకోగా 20,000కు సెటిల్ అయింది. 2 రోజుల కింద 5,000 రూపాయలు తీసుకొని ఈరోజు 15,000 రూపాయలు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఇలా ఏంటంటే ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే మీ సేవ ద్వారా ఇక్కడ వీళ్ళు వెరిఫై చేసి ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. అలాంటి ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకుండా సర్టిఫికేట్లు జారీ చేయడం కోసం అని చెప్పేసి వెరిఫికేషన్ కోసం అని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నందుకు ఈ అధికారులపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటిది స్టేట్ మొత్తంలో ఎవరికి దృష్టికి వచ్చినా కానీ మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 అని ఉంటుంది. ఆ నెంబర్కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంటే స్టేట్ మొత్తంలో ఎక్కడైనా కానీ కన్సర్న్డ్ లోకల్ డిఎస్పీ గారికి ఏసీబీ డిఎస్పీకి కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల్ మూరమూరు గ్రామంలో గత 4 రోజులుగా భక్తి భవ్యం భక్తజన సందోహాలతో కలకలలాడుతున్న ముర్మూర్ కొమరన్న జాతర ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మికోత్సవంతో కొనసాగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 4:30 సమయంలో వందలాది మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించి తమ అంచంచల విశ్వాసాన్ని ప్రతిఫలించారు. మండుతున్న అగ్నిగుండపై నడుస్తూ కొమరన్న నామస్మరణతో మారుమ్రోగుగా అక్కడి వాతావరణం భక్తి రసంతో నిండిపోయింది. సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన అనంతరం అగ్నిగుండ కార్యక్రమం జరిగింది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు భక్తులు ధైర్య సాహసాలతో అగ్నిగుండంలో నడిచి భక్తి పరవశంతో ఉప్పొంగిపోయారు. ఈ దృశ్యాలను వీక్షించిన ప్రజలు భక్తి భావంతో మగ్ధులయ్యారు. ఈ సందర్భంగా జాతర కమిటీ నిర్వాహకుడు గోపు వైలయ్య మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు శ్రీ మల్లికార్జున స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. గత 4 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హారతులు, భజనలు భక్తులను ఆకస్మిక లోకానికి ముంచెత్తాయని పేర్కొన్నారు. జాతరకు భారీగా తరలివచ్చిన ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల విశ్వాసం, నిర్వాహకుల సమన్వయంతో ముర్మూర్ కొమరన్న జాతర మరోసారి ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలిచింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓం నమ శివాయ. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో రవి శాస్త్రుల యొక్క ఆధ్వర్యంలో అగ్నిగుండము నిర్వహించడం జరిగింది. ఆ అగ్నిగుండంలో వేలాది భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి అగ్ని ప్రవేశం చేస్తామని మొక్కుకుంటారు మల్లికార్జున స్వామి. మరి అటువంటి భక్తులు ఈరోజు పుణ్యస్నానాలు చేసి అగ్నిగుండంలో ప్రవేశించారు. భగవంతుడా, నా యొక్క కోరిక నెరవేర్చే నేను ఈ అగ్నిగుండంలో ప్రవేశం చేస్తానని మొక్కుకుంటూ అటువంటి కోరికలు భక్తులు తీర్చుకున్నారు. ఏదైతే 4 రోజుల నుండి యొక్క మల్లికార్జున స్వామి యొక్క ప్రతిష్టాపన కానీ, మరి విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణోత్సవం, వివిధ కార్యక్రమాలు వేలాది మంది భక్తులు చేసి మరి యొక్క భగవంతుని కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ ఆధ్వర్యం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. న్యాయవాదుల బాయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో సిపి గారిని కలిసి విన్నవించడం జరిగింది. పై విషయంలో ఈరోజు పోలీస్ కమిషనర్ రామగుండంను కలవడానికి కానీ న్యాయవాదులు అందరూ కోర్టు నుండి చౌరస్తా మీదుగా నిరసనగా ర్యాలీతో తరలి వెళ్లి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాను కలవడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా న్యాయవాదులు ఇంద్రసేనారెడ్డిని పై చర్య తీసుకోవాల్సిందిగా విన్నవించినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తమకేం పట్టనట్టుగా ఎటువంటి శాఖాపరమైన చర్య తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని, న్యాయవాదులపై అనుచిత ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అహంకారానికి పర్యాయపదంగా మారిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మరియు గన్మెన్ ప్రవీణ్ పై తప్పనిసరిగా చర్య తీసుకుని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మరోసారి విన్నవించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని, వారి నుండి సరైన స్పందన రాకుంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇటువంటి వ్యక్తులను వెనకేసుకురావటం ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేయడమేనని అన్నారు. అదేవిధంగా తనపై నమోదైన కేసులు ఈరోజు సీఐ ఇంద్రసేనారెడ్డి, గన్మెన్ ప్రవీణ్ ఈరోజు కోర్టుకు హాజరై తదుపరి విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు ఎరుకల ప్రదీప్ కుమార్, పంగా శంకర్, పెరక మనోహర్, పులిపాక రాజ్ కుమార్, గాదే శ్రీలత, శోభా, కొప్పుల నరేష్, పులిపాక ప్రవీణ్, రాకం దామోదర్, అసంపల్లి రవి, యాకూబ్, అంజలి, సుజాత, రేష్మ, ఎంచర్ల మహేష్, తిలక్, వెంకటేష్, దాదా సలాం, ప్రసన్న, కిరణ్ పటేల్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, అనిల్, సభ, తబస్సుమ, యశ్వంత్, పోయిల సాగర్, లావణ్య తదితర సీనియర్ జూనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా బార్ అసోసియేషన్ గోదావరి కని అందరం అడ్వకేట్స్ అందరం ఒక 40 నుండి 50 మంది కమిషనర్ రామగుండం గారికి కలవడానికి వచ్చినాము. వారు మా యొక్క ఏదైతే మాకు ప్రాబ్లం జరిగిందో, మా అడ్వకేట్లకి, అడ్వకేట్ ఫెడరేషన్కి ప్రాబ్లం జరిగిందో సిఐ ఇంద్రసేనారెడ్డి నుండి వారికి వచ్చాము. వారు ఈరోజు కంపల్సరీ వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు 5 గంటలకు మమ్మల్ని కలవన్నారు. ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ మేము ఇది కంటిన్యూ చేస్తాము. ఇది 2వ సారి వచ్చినాము. ఈరోజు కూడా కంపల్సరీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరఫున కంపల్సరీ మీరు చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. సీఏ గారిని సస్పెండ్, ట్రాన్స్ఫర్ ఏదో ఒక చేసేంత వరకు మేము ఇలానే ఉంటాం. సాయంత్రం వరకు మాది ఏదో ఒక రిజల్ట్ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను. గత నెల 10వ తారీఖు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈరోజు కమిషనర్ పోలీస్ రామగుండం గారిని కలవడం జరిగింది. వారు ఒక ఉన్నతాధికారిని విచారణపై చేయిస్తానని చెప్పి సీఏ గారి మీద విచారణ చేయిస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఒక సానుకూలమైన వార్త వస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ రానియళ్ళ మళ్ళీ మా కార్యాచరణ అనేది ఉధృతం చేసే దిశగా ఆలోచన చేస్తాం. ధన్యవాదాలు. గత నెల ఫిబ్రవరి 10 తారీఖు జరిగినటువంటి సంఘటన గోదావరి కని న్యాయవాదుల పైన గోదావరి కని వన్ టౌన్ సిఐ గారు మాట్లాడిన తీరుకి మేము నిరసనగా గత 20 రోజుల నుంచి కోర్టు విధులు బహిష్కరించి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. అడ్వకేట్లకు కొమ్ములు ఉంటాయా అని చెప్పేసి మీదికి వచ్చి దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని మేము 20 రోజుల నుంచి కోర్టు అబ్స్టెండ్ చేస్తా అంటే ఈ ప్రభుత్వం కనీసం నిమ్మకి నీరెత్తినట్టుగా ఇష్టానుసారంగా వీళ్ళు ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకొని అన్నట్టుగా 20 రోజులు అయినా కూడా సిఐ పైన ఎటువంటి చర్య తీసుకోవడానికి కారణం ఏంది? అంటే ఒక సిఐని అంటే ఒక మిస్బిహేవ్ చేసిన ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇన్ని రోజులు పడుతుందా?
ఈ రాజకీయ అండదండలతోటి ఇంత ఇదిగా ఉంటుంది. అంటే ఒక సిఐ ఏం చేసినా నడుస్తుందా? న్యాయవాదుల్ని అన్న ఒక సిఐ ప్రజల్ని అనడానికి గ్యారంటీ ఏంటి? ఇదివరకే ఆయన పైన ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రజలపైన చేసినట్టు. ఇప్పుడు న్యాయవాది దాకా వచ్చింది. ఇప్పుడు న్యాయవాదులే న్యాయం కోసం రోడెక్కి పోరాడుతున్న దుస్థితి ఏర్పడ్డది. 20 రోజులు అయితే అంది గోదావరి కానీ కోర్టు నడవక. ఈ ప్రభుత్వం ఇంకా చూసుకుంటే ఎన్ని రోజులు చూసుకుంటుంది? ఇంకా వెంటనే సిఐ పైన డిసిప్లిన్ యాక్షన్ తీసుకొని ఎడల గోదావరి కానీ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతారు. అది ఉధృతంగా ఉంటుంది. అది చెప్పలేని రీతిగా ఉధృతంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి అతనిపై చర్య తీసుకొని న్యాయవాదులకి జస్టిస్ చేయండి. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ అంకిత్ కోరారు. కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలోనే కలెక్టర్ సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కు భారీగా వినతులు వచ్చాయి. చాలా రోజుల తర్వాత నూతన కలెక్టర్ అంకిత్ ప్రజావాణి ఏర్పాటు చేయడంతో జిల్లా నలుమూలల నుండి భారీగా దరఖాస్తుదారులు కలెక్టరేట్ కు చేరుకుని వినతులు అందజేశారు. అందరి సమస్యలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ వాటి పరిష్కారం కొరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధిత అధికారులు వెంటనే జవాబు ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమస్యలతో వచ్చిన వారికి వాటి పరిష్కారం లిఖితపూర్వకంగా ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ యొక్క గ్రీవెన్స్ కు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సంబంధిత అధికారులందరూ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ కోరారు. MC కొత్తగూడెం all the district officers attend for the grievance at least on Monday. Then in case you not available, Hyderabad meeting unte commissioner ద్వారా రేపు జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరై అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అన్ని శాఖల మంత్రులు కూడా పాల్గొని కలెక్టర్లతో పరస్పరం చర్చించనున్నారు. ఉదయం సమావేశంలో రాబోయే జనగణన కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. జనగణన ప్రక్రియ ఖచ్చితంగా సమయ పాలనలో జరిగేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మధ్యాహ్నం సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై సమీక్ష జరుగుతుంది. ప్రాధాన్య పనుల పురోగతి, భూసేకరణ ప్రక్రియ వేగవంతం, అటవీ అనుమతుల అంశాలపై చర్చించనున్నారు. అలాగే జూన్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ఏర్పాట్లపై కూడా సమీక్ష జరిగింది. సమావేశానికి డీజీపీ శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, వికాస్ రాజ్, ప్రధాన కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, అహ్మద్ నదీం, కార్యదర్శులు లోకేష్ కుమార్, క్రిస్టినా, జడ్ షొంగ్తు, సిఐపిఆర్ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఈ కలెక్టర్ల సమావేశం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం చేకూరనుంది. వికారాబాద్ జిల్లా పీఏసీ సభ్యులతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. సమావేశంలో రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయి
ఉన్నాయని తెలిపారు. మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్తో ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని పార్టీ సీనియర్ నేత విహెచ్ కోరగా అందుకు రాహుల్ సమ్మతి తెలిపారు. సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్, వైఎస్ షర్మిల తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి అనంతగిరి హరిత రిసార్ట్స్ కు బయలుదేరారు. అక్కడ జరుగుతున్న డీసీసీ అధ్యక్షులు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో రాహుల్, సీఎం రేవంత్ పాల్గొంటున్నారు. గోదావరి కనిలో ఒకప్పటి పాత రోజులు మళ్లీ వస్తున్నాయా? దౌర్జన్యాలు, దాడుల సంస్కృతి పునరావృతం అవుతుందా? ఒకప్పుడు హనుమాన్ నగర్ అంటే భౌతిక దాడులు, హత్య ఘటనలు, నేర చరిత్ర కలిగిన ప్రాంతంగా ముద్రపడి ఉండేది. కాలక్రమేణా ఆ రోజులు పోయాయి. కానీ ఇటీవల కాలంగా గోదావరి కనిలో జరుగుతున్న దాడులు, హత్య ఘటనలు మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి. నిన్నటికి నిన్న హనుమాన్ నగర్ లో ఫ్యాక్షనిజం పురుడు పోసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కుంటా కృష్ణ అనే యువకుడు వరంగల్లోని తన అమ్మమ్మను పరామర్శించి తన బావ గోనె సంతోష్ తో కలిసి రైలు మార్గం ద్వారా రామగుండంకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలు గోదావరి కని హనుమాన్ నగర్ కు వచ్చారు. ఆటో దిగి ఇరువురు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా హనుమాన్ నగర్ వైన్ షాప్ వద్ద 2 యువకులు మధ్యలో ద్విచక్ర వాహనంను అజాగ్రత్తగా నడిపి మరో బైక్ ను ఢీకొట్టి కింద పడ్డారు. అదే సమయానికి అటుగా వస్తున్న కృష్ణ, సతీష్లు కింద పడ్డ వారిని లేపి చూసుకుంటూ నడపొచ్చు కదా, ఎందుకంత తొందర అని చెప్పి వెళ్లిపోయారు, మాకే నీతులు చెప్తారా అంటూ మధ్యలో ఉన్న సదరు యువకులు వెంటనే వారు ఉండే ఇంటికి వెళ్లి అక్రమంగా ఇంట్లోకి చొరబడి ఫ్యాక్షనిస్టు తరహాలో మారణ ఆయుధాలతో ఇంట్లో వారి అందరిపై దాడులకు తెగించిన సంఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డ నిందితులు వెంట తెచ్చుకున్న మారణ ఆయుధాలతో ఆడవాళ్లను కూడా చూడకుండా దాడి చేయడంతో భయభ్రాంతులకు గురయ్యారు. తాము బండి ఎట్ట నడిపితే నీకెందుకురా, మాకే నీతులు చెబుతావా అంటూ ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలంతో ఇంట్లోని కుటుంబ సభ్యులందరిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చుట్టుపక్కల వారు గుమిగూడడంతో దానికి పాల్పడ్డ నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటనపై బాధితులు సోమవారం గోదావరి కని వంటూన్లో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గోదావరి కనిలో ఇటీవల కాలంగా గంజాయి మత్తుల వరుస ఘటనలు జరుగుతుండడం స్థానికులను కలవరపెడుతోంది. ఊరికి వచ్చి వాళ్ళు పోతే ఇటు వస్తా అంటే ఇంటికి వస్తుంటే వాళ్ళు వచ్చి మీద దాడి చేసారు. అటు పోయినందుకు నన్ను కొట్టారు. 10 మందిని మళ్ళీ ఎంబడి తీసుకొని వచ్చారు. వాళ్ళు మళ్ళీ పోయి మళ్ళీ వస్తూనే ఉంటారు. పెద్ద ముట్టు రాళ్ళు తీసుకొని వచ్చి దాడి చేసారు. మా అన్నకు మొత్తం ఎంత పలగొట్టారు. ఇంట్లోకి వచ్చి కూడా నూనె పెట్టారు. బాగా మీరే ఎగబడతారు, జంపెత్తారు, మొత్తం జంపునే ఎగురుతారు, ఎగురుతారు, బండలు పట్టుకొని ఉరికొస్తారు. ఈ వాడ మీద బాగా తయారయ్యారు. ఎందుకు ఆ వాడ నుంచి ఈ వాడ ఖర్చుడు ఎందుకు సార్ చెప్పు? గింత బండ పట్టుకొని ఉరికొస్తారు. మరి సత్తుడా బతుకుడు ఆడోళ్ళ మీద కూడా వాడు కొడితే అట్లా మరి ఏం చేసుడు సార్ చెప్పు. కొద్ది మంది రాలే, 10 మంది వచ్చారు. ఆడ ఎంత పెట్టినా ఆగుతలేడు. ఆ మూల నుంచి ఈ మూల కురికొస్తాడు. తర్వాత తెలిసింది బక్కులు వాళ్ళ అన్న శ్రావణ వాళ్ళ ఆయన మున్సిపాలిటీ అది నడుపుతాడు చెత్త వ్యాను. వాళ్ళ ముగ్గురు కలిసే వీళ్ళు 10 మందిని పట్టుకొని వచ్చారు. వాళ్ళే మెయిన్ కారణం. వాళ్ళు బబ్బులు మాతో ఫస్ట్ గొడవ పెట్టుకున్నది. ఈ 10 మంది తీసుకొచ్చింది కూడా బబ్బులే. ఈ శ్రావణ్ వీళ్ళంతా కలిసి పట్టుకొని వచ్చారు. అన్ని కెమెరాలలో రికార్డ్ అయి ఉన్నాయి. 100 డయల్ కూడా చేసిన పోలీసులకు, 100 డయల్ చేసిన పోలీసులు కూడా వచ్చారు. నైట్ పోలీస్ స్టేషన్ పోతే నైట్ సార్ లేకపోతే మళ్ళీ పిటిషన్ ఇద్దామని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాహుల్ గాంధీ గారితో మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్.
19వ రోజుకు చేరిన నిరసనలు. కానీ కోర్టు నుండి కమిషనరేట్ వరకు నిరసనలతో న్యాయవాదుల ర్యాలీ. గోదావరి కనిలో ఫ్యాక్షనిస్టుల తరహా ఘటన. గంజాయి మత్తులో ప్రేట్రేగిపోతున్న యువకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.